ఇప్పుడు కరెక్ట్గా ఉంది. నేను ఈరోజు మెడికల్ షాప్కి వెళ్ళాను. ఎందుకు? ఏమైంది? ఏం లేదు, మీరు రాసిన ప్రిస్క్రిప్షన్ నాకు అర్థం కాలేదు. పాపం వాడికి అర్థం కాలేదు. ఎలాగోలాగా నేనే డీకోడ్ చేసి ప్రిపేర్ చేశాను. సూపర్, వన్ ఆఫ్ ది బెస్ట్ టేస్ట్. ఎలా ఇదంతా? కుకింగ్ ఒక గొప్ప కళ. అందరూ వాడేవి అవే పదార్థాలు మాస్టారు, కానీ నాలాంటి వాళ్ళు వాటికి లైఫ్ ఇస్తారు. యునో, తిని అనుభూతి పొందిన వాళ్ళ జీవితం మాత్రం ధన్యం అయిపోతుంది. MBA అయిపోయి ఇంట్లోనే ఉన్నాగా, సో ఫ్రీ టైంలో బాగా కుకింగ్ నేర్చుకున్నా. ఏ స్టైల్ ఆఫ్ కుకింగ్ తెలుసు? నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, మెక్సికన్, ఇటాలియన్, మీకు ఏది కావాలో చేసి పెడతా. సౌత్ ఇండియన్ ఏవేవి తెలుసు? ఇడ్లీ, వడ, పూరి, పొంగల్, సెట్ దోశ, మసాలా దోశ, ప్లేన్ దోశ, ఆనియన్ దోశ, మరియు ఉప్మా పెసరట్టు. పెసరట్టు. నార్త్ ఇండియన్ లో ఏమేమి తెలుసు? నార్త్ ఇండియన్ లోనే నేను ఫేమస్ అండి. ఓ యా. రోటీ, నాన్, బటర్ నాన్, దాల్ కిచడీ, కుల్చా, పాలక్ పన్నీర్, పాలక్ బటర్ మసాలా, పాలక్ టిక్కా మసాలా, మరియు బిర్యానీ. సూపర్. ఒక్క నిమిషం. హలో హలో కృష్ణ, ఎమర్జెన్సీరా? ఎక్కడున్నావు? ఇంట్లో. సరే, త్వరగా మన ప్లేస్కి వచ్చే. ఓకే ఓకే. ఏమైంది? ప్రాబ్లం, నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. బిల్ కట్టడానికి నేనే వెళ్ళాలి. అవునా? ఏమీ తినకుండానే వెళ్తారా? డాక్టర్ని కదా. బిర్యానీ తీసుకెళ్ళనా? సరే అయితే హాట్ ప్యాక్ లేవనా? పాపం, యాక్సిడెంట్ అయిన బాధలో భోంచేస్తుంటాడో లేదో. అసలే వాడికి బిర్యానీ అంటే చాలా ఇష్టం. అయ్యో, ప్యాక్ చేసిస్తానన్నా. ఇట్స్ ఓకే. బస్ పెళ్ళాక ఎలా ఉంది బస్ లైఫ్? బస్ ఫస్ట్ నైట్ ఎలా జరిగింది బస్? ఓ అదా, సూపర్. ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? మీకు ఫస్ట్ నైట్ జరిగే రోజు నన్ను పిలవండి, తెలియకపోతే అక్కడే నేర్పిస్తాను. బస్ అక్కయ్య గురించి చెప్పు బాస్. అక్క సెయింట్ మేరీస్ కాలేజ్ అమ్మాయి ఫేసు, గీతం యూనివర్సిటీ అమ్మాయి మనసు, మాట జైన్ టెంపుల్ అంత క్లీన్, తన వంట రుచి అచ్చం మిలిటరీ హోటల్. నేను పర్మిషన్ లేకుండా ఫుట్పాత్ మీద కొట్టు పెట్టిన వాళ్ళగా గిల్టీ ఫీల్ అవుతున్నాను. ఎందుకు బాస్? ఒక మంచి అమ్మాయిని మోసం చేస్తున్నానేమో అనిపిస్తోంది. బట్ పర్వాలేదు, నేను తన్ని బాగా చూసుకుంటాను. బాస్ నేనెవరో నీకు తెలీదు, నన్నే ఇంత మంచిగా చూసుకుంటున్నావు, ఇక మీ ఆవిడ ఎంత బాగా చూసుకుంటావు, అవునా కదా? గాయస్, శుభరాత్రి. మళ్ళీ కలుద్దాం బాస్. ఏమైంది? నూనె సీసా పగిలింది. ఆ? అది గచ్చు క్లీన్ చేస్తున్నా, జారి పడకూడదని. నువ్వు బయట నూనెతో జారుతున్నావు, నేను లోపల వైన్తో ఊగుతున్నాను. ఏమంటున్నారు? చా, ఏంటిది? మద్యపాన దుర్వాసన ఎక్కడి నుంచి? స్మెల్లా? ఓ, అది అది పక్కింట్లో బ్యాచులర్స్ పార్టీ జరుగుతుంది, అదే ఉండొచ్చు. తాగుపోతే అదవలో. బై ద వే, మీ ఫ్రెండ్ ఎలా ఉన్నారు? అదే మీ ఫ్రెండ్. ఎలాంటి ముయాబా అంటే భయమూ లేదు, స్పృహలో లేడంతే. థ్యాంక్ గాడ్. రేపు శనివారం రాత్రి నాకు హాస్పిటల్లో పనుంది. ఓ అలాగా? అవును, నమ్మేసింది. ప్రతి వారం చివరి రాత్రి హాస్పిటల్లో నాకు పనుంటుంది, నువ్వు సహకరించాలి. పర్లేదులేండి, మీ కష్టం నేను అర్థం చేసుకుంటాను. నిద్రొస్తుంది, పడుకుందామా? ఓకే, బాయ్. బాయ్. వద్దదు, పర్వాలేదు. ఓహ్, థ్యాంక్ యూ, మర్చిపోయాను నేను. ఏమండి? ఓ యా 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 యా
మార్నింగ్ త్వరగా వచ్చేస్తారుగా. మార్నింగ్ వస్తాను, కొంచెం ఎక్కువైందంటే మధ్యాహ్నం వస్తాను. ఓకే. ఏంటి? ఆపరేషన్ ఆపరేషన్. బాయ్ బాయ్. హే కృష్ణ, ఎలా ఉంది నీ మ్యారేజ్ లైఫ్? ఇప్పుడే కదా మొదలైంది. చిరంజీవి సౌభాగ్యవతి సావిత్రి గారు తమరు నా మాటని గౌరవించి నా వివాహానికి వచ్చినందుకు నకసిక పర్యంతం నమస్కారం. ఏ చూడు, ఏడిపించొద్దు నువ్వు. రావాలని ట్రై చేశాను నేను, బట్ రాలేకపోయాను. ఐఎమ్ సో సారీ. నేను అన్నాను కదా నీతో కెనడా ట్రిప్ వెళ్ళాలని. నువ్వు వచ్చుంటే బాగుండేది తెలుసా. ఇట్ వాస్ సో అమేజింగ్. నువ్వు ఆ ట్రిప్ తర్వాత పెళ్లి చేసుకోవాల్సింది. ఇట్స్ ఓకే, నీకు ఆ పిక్చర్స్ చూపిస్తాను. మంచి అమ్మాయిలుంటే చూపించు, నీలా ఉంటే ఓకే. పెళ్ళయ్యాక కూడా నీ బుద్ధి పోనిచ్చుకోలేదు నువ్వు. వెయిట్, తీసుకో చూడు. ఎంత ఎంజాయ్ చేసామో తెలుసా అక్కడ. ఇలా తను ఖుషి అని మనలాంటి పార్టీయే. నెక్స్ట్ ఫోటో చూడు కృష్ణ. తనెవరో చెప్పు. ఓ ఇదా, షీస్ ద బాంబ్. అయ్యో రామా, వన్ వోడ్కా. ఈ అమ్మాయి గురించి చెప్పు. ఓకే, ఇది వైజాగ్ అమ్మాయి. హైదరాబాద్ లో ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేసింది. వైజాగ్ లో ఫుల్ డీసెంట్, బట్ ఇక్కడ చాలా డిఫరెంట్. హైలీ ఇండిపెండెంట్. బైక్ లో సోలోగా రైడ్కి వెళ్తుంది. అంతేకాదు తనని చూడ్డానికి వచ్చే అబ్బాయిల్ని ఎలా తరిమేదో తెలుసా. వెళ్ళి డీసెంట్గా రిజెక్ట్ చేయప్పుడు, లేదంటే నేను చాలా వైలెంట్ అయిపోతాను. కొంచెం పొగరు ఎక్కువ దానికి తెలుసా. బేసికలీ నువ్వు అమ్మాయి అయ్యుంటే ఎలా ఉండేవాడువో అలాగే ఉంటుంది అది. హాయ్ గైస్. Are you girls having fun? Hi. Hey. హాయ్. What's up? ఖుషి, పెళ్ళైన తర్వాత ఒకసారి మీట్ అవ్వడానికి కూడా కష్టమైపోయిందా నీకు? మొగుడు వదిలిపెట్టట్లేదా? No, not really. Hey, Kushi, where is your hubby? అయ్యో, వాడే వచ్చాడు అనుకుంటా. Hey, wait. Don't be panic. ఫస్ట్ నువ్వు ఈ దుకాణం సర్దేయి, ఆ తర్వాత మేము హైడ్ అవుతాం. ఏయ్, ఇది పట్టుకో. ఏయ్, మీరందరూ వెళ్ళి దాక్కోండి త్వరగా. గో హైడ్. అయ్యో దేవుడా, ఈ ఒక్కసారికి నన్ను కాపాడవయ్యా. ఓ, యా వస్తున్నా. హాయ్ నువ్వా? బేబీ. Come. Missed you so much. You freaked me out. Sorry. Hey, nice interiors, huh? కృష్ణ, కృష్ణ ఎక్కడ? కృష్ణ వచ్చాడనుకుంటా. కృష్ణ, కృష్ణ. కృష్ణ. ఓ, ఇంటిచ్చిందనుకుంటా. Wait, how do you know him? నాకెలా తెలుసన్న సంగతి అటుంచు. నువ్వు కృష్ణతో ఉన్న ఫోటో పెట్టుకున్నావేంటే? అసలు నీ బర్త్డేవనుకోడా? అతనా ఏమనుకుంటాడు? హీస్ అ వెరీ గుడ్ గాయ్. వాట్ డూ యు మీన్? ఓసి తింగర్ పిచ్చిదానా, ఆయనే నా శ్రీవారు. వీడా? హా, నీ హస్బెండా? ఎంత డీసెంట్ అన్నావు, ఏమీ తెలీదన్నావు. వాడే వీడు. నీ మొహం. లాస్ట్ టైం అక్కకి బిడ్డ పుట్టిందని యుఎస్ నుండి వచ్చినప్పుడు వీడితోనే పార్టీకి వెళ్ళాను తెలుసా. నువ్వు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నావు. పాపం ఆయన అలాంటి వాడు కాదే, అమాయకుడు. నువ్వు ఇంకా నన్ను నమ్మలేదు కదూ. ఉండు, వాడితోనే చెప్పిస్తాను. కృష్ణ, అలర్ట్గా ఉండండి, కృష్ణ! అవసరం అయితే అటాక్ చేద్దాం.
అయ్యో అమ్మోర్ తల్లి, ఆయనకి సాటర్డే నైట్ షిఫ్ట్ అమ్మా, ఇంట్లో లేరమ్మా. హోలీ మదర్ ఆఫ్ గాడ్, సాటర్డే నైట్ ఇప్పుడు ఏ పార్టీలో తాగుతున్నాడో. నిన్ను పెద్ద దద్దమ్మని చేశాడే వాడు. నీ వేషం చూడు. తీసుకోండి తీసుకోండి. నీకింకా నమ్మకం కలగటం లేదు కదూ? వెయిట్, ఆ విషయం త్వరగా త్వరగా తీసుకోండి. గైస్, Guys, వాట్స్ అయ్యో హ్యాపెనింగ్? దేవుడా. నువ్వు చేసిన మోసం నాకు తెలిసిపోయింది. నేను విషయం తాగి చేస్తాను. తాగి సావే. బెదిరించకుండా లోపలికి వెళ్ళు.